అందరికీ నమస్కారం. ఈ వీడియోలోని ప్రధాన అంశం మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్ గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పారు. అనేక పుస్తకాలు వచ్చాయి, అనేక వీడియోస్ వచ్చాయి దాని మీద. అయితే ఎక్కువగా మేనిఫెస్టేషన్ గురించి చెప్పిన వాటిల్లో బాగా సంచలనాత్మకంగా మారిన ఒక పుస్తకం సీక్రెట్. ఈ సీక్రెట్ పుస్తకం ద్వారా ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి మేనిఫెస్టేషన్ చేసుకోవడం, దాంట్లో విజయం సాధించడం కూడా జరిగింది. అయితే అంతకుముందే ఈ మేనిఫెస్టేషన్ గురించి చాలా బుక్స్ వచ్చాయి. మైండ్ఫుల్నెస్ మీద చాలా బుక్స్ వచ్చాయి. అయితే మేనిఫెస్టేషన్ గురించి మన పురాణాల్లో చాలా ఎక్కువగా ఉంది. మనకి తపస్సు ఇవన్నీ కూడా మేనిఫెస్టేషనే. మనం బుద్ధుడి దగ్గర నుంచి చూసుకున్న అంతకుముందు మహర్షులు, విశ్వామిత్రుడు, అగస్త్యుడు, వశిష్ఠుడు, ఇలా ఎంతమందిని తీసుకున్నా వాళ్ళందరూ మేనిఫెస్టేషన్ అన్నదాన్నే మనకి చెప్పారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ మేనిఫెస్టేషన్ మాయాబజార్ సినిమాలో ఏ విధంగా అప్లై చేశారు అన్నది. అసలు ఈ స్టోరీ నిజంగా జరిగిందా, జరగలేదా, వాస్తవమా, అవాస్తవమా, అసలు మహాభారతంలో ఈ స్టోరీ ఉందా లేదా అనేది పక్కన పెడితే, కేవీ రెడ్డి గారు ఈ సినిమాను చిత్రీకరిస్తున్న సందర్భం, ఆ తీరు చూస్తే ఈ సినిమాని ఎలాగైనా సక్సెస్ చేస్తాం అనే మేనిఫెస్టేషన్ ఫస్ట్ బహుశా ఆయనే చేశారేమో. ఆ తర్వాత ఈ సినిమాలో మేనిఫెస్టేషన్ అన్నది మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, శశిరేఖ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. శశిరేఖ చిన్నప్పటి నుంచి అభిమన్యుడిని ఎంతగానో ప్రేమిస్తుంది. పెళ్ళంటూ చేసుకుంటే అభిమన్యుడినే చేసుకుంటాను అంటూ తను ఎన్నో కలలు కంటుంది. సో మేనిఫెస్టేషన్ అన్నది శశిరేఖ దగ్గర నుంచి మొదలవుతుంది. తర్వాత మేనిఫెస్టేషన్ అది కంటిన్యూ అవుతుంటుంది శశిరేఖ. మళ్ళా ఒకవైపు సుభద్రాదేవి శశిరేఖను తన కోడలిగా చేసుకోవాలని చిన్నప్పటి నుంచే శశిరేఖ మీద ఎంతో అభిమానాన్ని పెంచుకుంటుంది. అభిమన్యుడు శశిరేఖను పెళ్లి చేసుకోవాలని మనసావాచ కోరుకుంటాడు. సో ఈ విధంగా వాళ్ళ మేనిఫెస్టేషన్ జరుగుతూ ఉంటుంది. అయితే వాళ్ళ మేనిఫెస్టేషన్ మీరు గమనిస్తే కనుక పూర్తి కాన్ఫిడెంట్గా ఉంటుంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఎవరు అడ్డం వచ్చినా సరే నేను అభిమన్యుడిని చేసుకుంటాను అని శశిరేఖ కోరుకుంటుంది. అభిమన్యుడు కూడా ఎవరు అడ్డం వచ్చినా సరే నేను శశిరేఖనే పెళ్లి చేసుకుంటాను అని అభిమన్యుడు కోరుకుంటాడు. అదేవిధంగా సుభద్ర అంటే తన కొడుకుకి శశిరేఖను ఇచ్చి పెళ్లి చేయాలని మనసావాచ కోరుకుంటుంది. సో ఈ విధంగా వాళ్ళ మేనిఫెస్టేషన్ అక్కడ జరుగుతూ ఉంటుంది. ఇకపోతే రేవతీదేవికి ఎప్పుడైతే పాండవులు మాయాజూదంలో ఓడిపోయారని తెలుస్తుందో అక్కడి నుంచి భయం పట్టుకుంటుంది. ఈ సుభద్ర వచ్చి నాకెక్కడ తగులుకుంటుందో, ఈ అభిమన్యుడు వచ్చి శశిరేఖను ఎక్కడ పెళ్లి చేసుకుంటాడో, నెగిటివ్ మేనిఫెస్టేషన్ ఆమె చేసుకుంటూ ఉంటుంది. ఆమె అనుక్షణం భయపడుతూ ఉంటుంది, వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తుంటుంది. సో ఇదంతా ఆమె నెగిటివ్ మేనిఫెస్టేషన్. అయితే ఎప్పుడైతే నెగిటివ్ మేనిఫెస్టేషన్ జరుగుతుందో అది వాళ్ళకి రివర్స్ అవుతుంది, వీళ్ళకి ప్లస్ అవుతుంది. సో ఆమె ఇక్కడ నెగిటివ్ మేనిఫెస్టేషన్ చేసుకుంటుంది. ఎక్కడ వాళ్ళు చేసేసుకుంటారో, ఎక్కడ పెళ్లి చేసేసుకుంటారో, ఎక్కడ శ్రీకృష్ణుడు మాయా నాటకం ఆడి అతని లీలలు ప్రదర్శించి ఎక్కడ శశిరేఖను అభిమన్యుడికి ఇచ్చి పెళ్లి జరిపిస్తాడో, ఇలాంటి భయాలన్నీ శశిరేఖ తల్లి రేవతికి, అలాగే శశిరేఖ తండ్రి బలరాముడికి ఉంటాయి. అయితే ఈ భయాలు శశిరేఖ తండ్రికి, శశిరేఖ తల్లి రేవతికి ఇద్దరికీ ఉంటాయి. ఈ భయాలు నెగిటివ్ కాబట్టి వాళ్ళు ఏదైతే భయపడుతున్నారో అదే జరుగుతుంది. ఇక అభిమన్యుడి విషయానికి వద్దాం. అభిమన్యుడు శశిరేఖని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. శశిరేఖ అభిమన్యుడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. కాబట్టి వాళ్ళ మేనిఫెస్టేషన్ ఫలించి మళ్ళా వాళ్ళు తిరిగి కలుసుకుంటారు. హస్తినాపురం నుంచి సుభద్రాదేవి, అభిమన్యుడు మళ్ళా ద్వారకకు వస్తారు. ఆ విధంగా ఇద్దరు కలుసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా శశిరేఖ అభిమన్యులు మళ్ళీ కలుసుకోవడం జరుగుతుంది. కానీ రేవతీదేవి బలరాముడు ఇష్టపడకపోవడం, ప్లస్ అక్కడ శకుని ఒక గేమ్ ప్లే చేస్తాడు. ఏంటంటే, మాయాజూదంలో పాండవులను ఓడించామని తెలిస్తే ఎక్కడ శ్రీకృష్ణుడు దీన్ని కారణంగా చూపించి
మళ్ళా హస్తినాపురం మీద బలరామ సైన్యంతో అటాక్ చేస్తాడో మనకి ఏమైనా ప్రమాదమేమో చెప్పలేం కదా. అందుకని ఏ విధంగానైనా సరే పాండవులకి శ్రీకృష్ణుడి తరపు నుంచి సహాయం అందకూడదు అని చెప్పి, అలా అందకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఒక ఆలోచన చేస్తాడు. ఆ ఆలోచన పర్యవసానమే ఈ మాయాబజార్. అయితే దుర్యోధనుడిని శకుని ఒప్పిస్తాడు. నువ్వు ఎలాగైనా సరే లక్ష్మణ కుమారుడు అంటే దుర్యోధనుడి కొడుకు లక్ష్మణ కుమారుడిని శిశిరేఖకిచ్చి పెళ్లి చేయి. అప్పుడు వీళ్ళు బలరాముడు ఒప్పేసుకుంటాడు తొందరగా. ఎందుకంటే బలరాముడికి నువ్వు శిష్యుడు కాబట్టి, నువ్వు ఏం కోరినా బలరాముడు కాదన్నాడు కాబట్టి లక్ష్మణ కుమారుడిని శిశిరేఖకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు కూడా ఇంకప్పుడు ఏమీ చేయలేకపోతాడు కాబట్టి మనం సేఫ్ అయిపోతాం అని ఒక ప్లాన్ వేస్తాడు. కానీ ప్లాన్ వేస్తాడే కానీ అక్కడ స్క్రీన్ మీద మనకి వాళ్ళ తాలూకా ఎమోషన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు అనుకుంటూ ఉంటారు, ఇలా చేయాలి, లక్ష్మణ కుమారుడికి శశిరేఖనిచ్చి పెళ్లి జరిపించుకోవాలి అని అనుకుంటూ ఉంటారు, కానీ భయపడుతూ ఉంటారు. వాళ్ళ మనసులో భయం ఉంటుంది. సో ఆ భయం ఏంటంటే, ఎక్కడ శ్రీకృష్ణుడు ఏం నాటకం ఆడతాడో, మనం ఎంత ట్రై చేసినా సరే లక్ష్మణ కుమారుడికి కాకుండా అభిమన్యుడికి పెళ్లి చేసేస్తాడో, ఏం అడ్డు పెడతాడో, ఏం చేస్తాడో అనే భయం ఉంటుంది. ఆ భయంతోనే వీళ్ళంతా ద్వారకకు వచ్చి మాటలు కలుపుకుంటారు. అన్నీ జరుగుతాయి. శ్రీకృష్ణుడిని బలరాముడు నెమ్మదిగా మాటలతోని ఆపేస్తాడు. సుభద్రని ద్వారక నుంచి పంపించేస్తాడు. ఇదంతా జరుగుతుంది. ఎంత జరుగుతున్నా కూడా వీళ్ళలో భయం, బలరాముడిలో భయం ఉంటుంది, రేవతిలో భయం ఉంటుంది. అలాగే శకుని, దుర్యోధనుడు ఈ గ్రూప్ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా భయాలు ఉంటాయి. అయితే ఈయన శ్రీకృష్ణుల వారు ఏం చేస్తారు, శ్రీకృష్ణుల వారు అభిమన్యుడిని సుభద్రాదేవిని హిడింబ ఘటోద్గచుడు ఉన్న ప్లేస్కి పంపిస్తారు. అయితే ఇక్కడ కూడా ఒక మేనిఫెస్టేషన్ ఉంది. ఏంటంటే, హిడింబ ఎంతో కాలంగా తను వాళ్ళ కుటుంబానికి అంటే ఈ పాండవుల కుటుంబానికి దూరం అయిపోయి ఉంది. వీళ్ళందరినీ కలవాలి, వీళ్ళందరినీ చూడాలి అని అనుకుంటూ ఉంటుంది. సో ఆవిడ మేనిఫెస్టేషన్ ఆ రకంగా ఫలిస్తుంది. వాళ్ళ ఇంట్లోని అభిమన్యుడికి శశిరేఖకి వివాహం జరుగుతుంది. సో ఆ వివాహం జరగాలని, అలా అందరూ రావాలి, ఇటు శ్రీకృష్ణుడు, బలరాముడు, రేవతీదేవి, సుభద్రాదేవి వీళ్ళంతా తన ఇంటికి రావాలి, చక్కగా తన ఇంట్లో తన ఆశ్రమంలో వీళ్ళ వివాహం జరగాలని కోరుకుంటుంది. సో ఆ కోరికని ఘటోద్గచుడు నెరవేరుస్తాడు. ఘటోద్గచుడిని శ్రీకృష్ణుడు రప్పించి ఏ విధంగా నాటకం ఆడాలి ఏంటి అన్నది అంతా ఘటోద్గచుడికి చెప్తాడు. ఘటోద్గచుడు తన రాక్షస విద్యలన్నీ ప్రదర్శించి అభిమన్యుడు శశిరేఖల వివాహాన్ని చక్కగా ఘనంగా జరిపిస్తాడు. అలాగే దుర్యోధనుడు, లక్ష్మణ కుమారుడు, శకుని వీళ్ళందరికీ బుద్ధి చెప్తాడు. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ దుర్యోధనుడికి, శకునికి, లక్ష్మణ కుమారుడికి వీళ్ళందరికీ నెగిటివ్ మేనిఫెస్టేషన్ జరుగుతుంది. వాళ్ళు ఎంతసేపు దుర్యోధనుడు, శకుని ఉన్నారంటే వాళ్ళ థాట్స్ అన్నీ ఎలా ఉంటాయంటే, శ్రీకృష్ణుడు ఏదో మాయ చేస్తాడు, ఏదో రకంగా పెళ్లి చెడగొడతాడు అన్న భయం ఉంటుంది. సో వాళ్ళ భయం నిజం అవుతుంది. లక్ష్మణ కుమారుడికి అసలు యాదవ కన్యని పెళ్లి చేసుకోవడమే ఇష్టం ఉండదు. ఏదో వీళ్ళ పోరు పడలేక ప్లస్ అభిమన్యుడు వరించిన కన్యలందరినీ నేనే వరిస్తాను అని ఒక మాట అంటాడు. కానీ అతనికి శశిరేఖను చేసుకోవడం ఇష్టం ఉండదు. ఆ యాదవ కన్యని నేను చేసుకోవడం ఏమిటి అనుకుంటూ చేసుకోను అనే థాట్ మైండ్లో ఉంటుంది. సో అది నెగిటివ్ థాట్, అది ఫలిస్తుంది. ఎంతసేపు వీళ్ళు ఒకరినొకరు చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటారు. ఎలాగైనా 600 సరే ఈ పెళ్ళి మనం చేసుకుని తీరాలి అని వీళ్ళు అనుకుంటారు. కాబట్టి ఇక్కడ వీళ్ళ మేనిఫెస్టేషన్ ఫలిస్తుంది. అయితే ఎప్పుడైనా సరే మేనిఫెస్ట్ చేసేటప్పుడు నెగిటివ్గా ఎప్పుడూ ఆలోచించకూడదు. ఇది జరగదేమో, ఎవరైనా అడ్డుపడతారేమో, మనం సక్సెస్ సాధించలేమేమో అని ఒక మైండ్లో ఎక్కడో ఒక మూల ఉంది అంటే, మనం బయటికి ఎంత పాజిటివ్ వైబ్ చేసినా కూడా, మనం అంటే పాజిటివ్గా మనం మేనిఫెస్ట్ చేసుకున్నా కూడా
వెనకాల ఎక్కడో లోపల లీలగా ఒక నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ నెగటివ్ ఇంపాక్ట్ ఈ పాజిటివ్ మేనిఫెస్టేషన్ని అడ్డుకట్ట వేస్తుంది. సో అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది జరగదు, ఇది సాధ్యం కాదేమో, ఇది జరగదేమో, మనం అందుకు అశక్తులమేమో, మనకు ఆ సామర్థ్యం లేదేమో, లేకపోతే మనకు ఆ అదృష్టం లేదేమో, ఇలాంటి థాట్స్ని ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికీ రానివ్వకూడదు. మీకు కావాలనే కోరిక ఎంత బలంగా ఉంటుందో రాదేమోననే భయం కూడా అంతే బలంగా ఉండడం ప్రమాదకరం. సో అది మీ కోరికలకు అంటే మీ కోరికలు సాధించుకోవడానికి అది అడ్డుపడుతూ ఉంటుంది. ఇదే సీక్రెట్ బుక్లోని చాలామంది మనకి చెప్తున్న ఈ మేనిఫెస్టేషన్ లెసన్స్. సో ఈ మేనిఫెస్టేషన్ లెసన్స్ మనం జీవితంలో ప్రతిసారి, ప్రతి చోట, ప్రతి దగ్గర మనం గమనించి పరిశీలిస్తే మనకి కనిపిస్తూ ఉంటాయి. మనిషి అనుకుంటే సాధించాలనేది ఏమీ ఉండదు. కాబట్టి నెగిటివ్గా ఏది అనుకోకూడదు, అంతా పాజిటివ్గా అనుకోవాలి. వస్తూ ఉంటాయి పాజిటివ్. ఎప్పుడైతే మనం ఏదైనా పాజిటివ్గా ఆలోచిస్తున్నామో కంపల్సరీగా అక్కడ నెగిటివ్ కూడా ఉంటుంది. అది ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మనం అనుకునే లక్ష్యాలని మనం సాధించే ప్రయత్నంలో ఎంతోమంది మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు. కానీ అలాంటి నిరుత్సాహపరిచే మాటలని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వినకూడదు. అసలు వాళ్ళు మాట్లాడుతున్నా కూడా సున్నితంగా తోసిపుచ్చేయాలి. మనం నెగిటివిటీకి ఎంత దూరంగా ఉంటే అంత హ్యాపీగా మనం అనుకున్నది సాధించగలుగుతాం. ఈ విషయంలో మనం ఎంతసేపు ఒకటే అనుకోవాలి, ఎవరు ఏమనుకున్నా నేను అనుకున్నది సాధిస్తాను, నాకు ఆ కెపాసిటీ ఉంది, నాకు ఆ సామర్థ్యం ఉంది. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ మళ్ళీ వేరు. అంటే మనం రీచ్ అయ్యే గోల్ కన్నా కూడా మనం ఎక్కువ చూసి చేసేసుకుంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్. కొంతవరకే మనకున్న సామర్థ్యం వరకే మనం ఏ పనైనా చేయగలం. మేనిఫెస్టేషన్ చేయాలి, దానికోసం ప్రయత్నాలు కూడా చేయాలి. సో అలా ప్రయత్నాలు చేసినప్పుడే ఫలిస్తాయి. ఇప్పుడు విమానం అనే తయారీ కూడా ఎంతో వాళ్ళు మేనిఫెస్ట్ చేసి మనం ఎగరాలి ఎగరాలి ఎగరాలి, ఎలాగైనా సరే మనం ఎగరాలి, మనం ఆ ఎగిరే సాధనాన్ని కనిపెట్టాలి అని ఎంతో మేనిఫెస్ట్ చేస్తేనే ఆ సాధనం తయారయ్యింది. ప్రతి మనిషి తన మనసులో ఎక్కడో బలంగా అనుకునే కోరికలు ఉంటాయి చూసారా, అవి ఎప్పుడో ఒకప్పుడు నిజాలవుతుంటాయి. అది కూడా మేనిఫెస్టేషనే. చూడండి, మనం ఇప్పుడు చూస్తున్న ఈ టీవీలు, ఈ సినిమాలు, ఇవన్నీ పూర్వం లేవు కదా. పూర్వం కానీ మన కథల్లో ఉన్నాయి. మన కథల్లో ఈ దృశ్య శ్రవణ పేటికలని, ప్రియదర్శనులని, ఇప్పుడు మాయాబజార్లో చెప్పినట్టు, మాయాబజార్లో శ్రీకృష్ణుడు ఒక దృశ్య శ్రవణ పేటిక ప్రియదర్శనిని తీసుకొచ్చి శశిరేఖకి అందిస్తాడు. అది సినిమాలో ఆ సీన్ ఉంటుంది. అలాగే పూర్వం అనేక కథల్లో దివ్య దృష్టి, భవిష్య దర్శని, ఇలాంటి దర్పణం, మాయా దర్పణం, ఇలాంటి కథలలో చాలా ఉన్నాయి. సో అవన్నీ ఇప్పుడు మనకి నిజంగా కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాం, మనం కెమెరాలు చూస్తున్నాం, లైవ్ టీవీ చూస్తున్నాం, లైవ్ షోలు చూస్తున్నాం, న్యూస్ చూస్తున్నాం. ఈ విధంగా మనం అప్పటికప్పుడే మనం ప్రతిదీ ప్రత్యక్షంగా వీక్షించగలుగుతున్నాం. భగవద్గీతలోని ధృతరాష్ట్రుడు సంజయుడి ద్వారా కురుక్షేత్రంలో ఏం జరుగుతుందో అప్పటికప్పుడు లైవ్ తెలుసుకోగలుగుతూ ఉంటాడు. సో ఆ లైవ్ అన్నది ఇప్పుడు మనం అప్పుడు అతనికి ఆ జ్ఞానాన్ని వ్యాసుడు ఇస్తే కానీ అతను చూడలేకపోయాడు. కానీ ఇప్పుడు అలా కాదు, అందరికీ జ్ఞానం వచ్చేసింది, అందరం చూడగలుగుతున్నాం. ఇదే మేనిఫెస్టేషన్. ఇలాంటివి మనం జరగబోయేవి అసాధ్యమా సాధ్యమా అని పక్కన పెట్టి జరిగితే బాగున్ను అనుకుంటాం చూసారా, అది కూడా జరుగుతుంది. ఆ జరిగితే బాగున్ను అనుకున్నది ఎప్పుడు కూడా మంచిని అనుకోవాలి, చెడుని అనుకోకూడదు. ఎప్పుడైతే మనం చెడుని ఎక్కువ అనుకుంటున్నామో ఆ చెడు మనకి రిఫ్లెక్ట్ అవుతుంటుంది. మంచిని అనుకుంటే మంచే రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే కొంతమంది ఏమంటారు, నువ్వు ఎవరినైనా సరే మంచి కోరుకో, చెడు కోరుకోకు అంటారు. ఎందుకంటే నువ్వు ఒకటి చెడు కోరుకుంటున్నావు, కానీ అది జరగాలి 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 అనుకుంటే యూనివర్స్కి అది తెలియదు, అది నీకే జరిపిస్తుంది. సో ఇదే మేనిఫెస్టేషన్. ఈ మేనిఫెస్టేషన్ సీక్రెట్ అన్నది మాయాబజార్లో ఆ విధంగా మనకి కేవీ రెడ్డి గారు చూపించారు. ఏ పాజిటివ్ దృక్పథంతో మనం ఎక్కువ ఆలోచిస్తామో అది మనకి ఖచ్చితంగా ఫలితాలని ఇస్తుంది. ఇది ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొచ్చిన విషయం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలని కింద కామెంట్ సెక్షన్లో
తెలియజేయండి. ధన్యవాదాలు.